వివాహాలు అందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆకాశమంత పందిరి, కళ్ళు చెదిరిపోయే ఏర్పాట్లు, రకరకాల భోజనాలు ఇలా ఎన్నో ఉంటాయి. పెళ్లిళ్లు ఎంతో సందడిగా సాగుతాయి. ఎంతో అందంగా ఉంటుంది. అయితే వివాహం అయిపోయాక ఆ ప్రదేశం చూస్తే మాత్రం అంతా వేస్టేజ్ తో కనిపిస్తుంది. ప్లేట్లు, గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఇలా చాలా చెత్త పడిపోయి ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకున్న ఓ అమ్మాయి కొత్తగా ఆలోచించింది. తన వివాహంలో వేస్టేజ్ మిగిలిపోయి పర్యావరణానికి హాని కలగొద్దని జీరో వేస్ట్ వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళా డాక్టర్ పూర్వి తన పెళ్లిని జీరో వేస్ట్ గా జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తల్లి సహకారం తీసుకుంది. అలంకారం నుంచి భోజనాలు, గిఫ్ట్లు ఇచ్చేందుకు బ్యాగులు ఇలా ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా జాగ్రత్త పడింది. వేడుకలను అంగరంగ వైభవంగా చేసుకుంది. మండపాన్ని చెరుకు గడలతో తయారు చేయించింది. కొబ్బరి ఆకులతో మండపంతో పాటు ఇతర చోట్ల కప్పుగా వేయించింది. అరటి ఆకుల్లో భోజనం వడ్డించింది. నీళ్లను ప్లాస్టిక్ గ్లాసుల్లో కాకుండా స్టీల్ గ్లాసుల్లో ఇప్పించింది. చివరకు పూలమాలల్లో కూడా ఎక్కడా చిన్న ప్లాస్టిక్ ఉండకుండా చూసుకున్నారు. సహజమైన పువ్వులు, పత్తి దారాలను మాత్రమే మాలలకు వినియోగించినట్లు డాక్టర్ పూర్వి తెలిపింది. ప్రకృతి నుంచి వచ్చిన వాటితో ఘనంగా వివాహం చేసుకుంది. హ్యాండ్ వాష్ చేసిన నీరు చెట్లకు వెళ్లేలా చూశారు. అలాగే పెళ్లి మండపంలోని వినియోగించిన చెరుకు గడలను పశువులకు పెట్టి ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించకుండా వివాహం జరుపుకుంది డాక్టర్ పూర్వి. పూర్వి తన పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది వైరల్ అవుతోంది. నెటిజన్లతో పాటు పర్యావరణ ప్రేమికులు పూర్వి ఐడియాను అభినందిస్తున్నారు. నిజంగానే పెళ్లిలో ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులే కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. పూర్వీకులు కూడా ఇలానే వివాహాలు చేసుకున్నారని, అప్పుడు ఈ ప్లాస్టిక్ గొడవ ఉండేది కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే తాము కూడా ఇలా జీరో వేస్ట్ మ్యారేజ్ చేసుకుంటామని చెబుతున్నారు.